హాయ్ గైస్, ఈరోజు అయితే మా బాబు కోసమని ఈవినింగ్ స్నాక్స్ లాగా నైట్ డిన్నర్ లాగా ఉప్మా చేశాను అనమాట. సో దానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఏమో నెయ్యి, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, ఇంకేమన్నా మీకు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు ఆ 3 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ 3 వేసేసాను. ఫస్ట్ ఏమో ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోండి గైస్. సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు మింగేటప్పుడు అడ్డం కూడా రావు. సో వాళ్ళకి తినడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏమో క్యారెట్ తురిమేసుకోండి. కరివేపాకు సన్నగా చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి నెక్స్ట్ ఏమో ఒక కడాయిలో నెయ్యి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. కడాయి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త వేగనియాలి. అలా వేగుతున్నప్పుడు మనం కొంచెం కలర్ మారుతుంది అనగా ఆనియన్, క్యారెట్, కరివేపాకు కట్ చేసుకున్నాం కదా గైస్, అది కట్ చేసినదంతా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసి ఒక 2-3 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళకి సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. అలా తర్వాత మనం టీ కప్స్ ఉంటాయి కదా గైస్, టీ కప్స్ కానీ వాటర్ గ్లాసెస్ కానీ చిన్నవి, ఆ గ్లాసెస్ పైన వాటర్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరిగించాలి. ఆ మరుగుతున్నప్పుడు కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకొని మన టేస్ట్ పిల్లలకి సాల్ట్ యాడ్ చేస్తున్నారంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని బాగా మరగనిచ్చాక వాటర్ని మనం ఆ టీ గ్లాస్కి తగ్గట్టు, అంటే నేనైతే హాఫ్ గ్లాస్కి వేస్తాను ఉప్మా రవ్వ. హాఫ్ గ్లాస్ వేసేసి బాగా మరగనివ్వాలి. కాసేపు ఉడికించాలన్నమాట. ఉప్మా రవ్వని ఉడికించేసుకొని మగ్గనివ్వడానికి ఒక స్పూన్ ప్లేట్తో కవర్ చేసేసుకోండి, లిడ్తో కానీ ప్లేట్తో కానీ. నేనైతే డైరెక్ట్గా ఉప్మా రవ్వ వేసాను. మామూలుగా అయితే అది గీలో అయినా ఫ్రై చేసుకొని వాటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు టైం లేక డైరెక్ట్గా ఉప్మా రవ్వ వేసేసాను. సో ఇలా నా ఉప్మా రవ్వ చాలా టేస్టీగా అయితే బాగుందన్నమాట. మా బాబు అయితే బాగా తిన్నాడండి, ఎంజాయ్ చేసుకుంటూ. బాగా మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు లాస్ట్లో కొంచెం లైట్ గీ యాడ్ చేసుకొని గీ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.